అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:40 అలా అవుతుంది. సో వెదర్ బాగుంటే ఈరోజే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎండ చాలా కొడుతుంది అనమాట. సో సాయంత్రం 4 కానీ 5 కానీ అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ నేనున్న ఇంటి నుంచి వెళ్ళి అరుణాచలం ఎలాగ అనిపిస్తుందో చూపిస్తాను. బాల్కనీ నుంచి వెళ్ళి ఇంకా పైకి వెళ్తే నీట్గా ఉందన్నమాట. ఈ స్తంభం కూడా అడ్డు లేదు. అది ఎండ మాత్రం చాలా గట్టిగా కొడుతుంది. ఇప్పుడు వెళ్తే ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయలేమని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. నొప్పులు అయితే తగ్గినాయి, కాళ్ళ నొప్పులు అయితే తగ్గినాయి. నైట్ ఫినిషింగ్ చేసేటప్పుడే కొంచెం కాదు బాగానే పెయిన్స్ వస్తున్నాయి. రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత తగ్గినాయి. మళ్ళీ చేయగలుగుతాను అనిపిస్తుంది. మనం చేయగలిగింది ఏం లేదు. ఆ నొప్పులు తగ్గించడానికి కారణం కూడా ఈశ్వరుడే అనుకోవాలి. లేకపోతే ఆ నొప్పులు తగ్గకపోతే మనం ఏదో చేయగలుగుతాం. మనం నడిపిస్తున్న ఈశ్వరుడే. ఓం నమ శివాయ. సో ప్రజెంట్ టైం వచ్చేసి సాయంత్రం 4 అవుతుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను అనమాట రూమ్ నుంచి వెళ్ళి. సో మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకున్నా. మధ్యాహ్నం వెదర్ బాగుంటే మధ్యాహ్నమే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే మధ్యాహ్నం 1 o'clock నుంచి వెళ్ళి కాళ్ళ నొప్పులు అంతగా ఏం లేవు. సో ఇక్కడ ఎండలు మాత్రం చాలా గట్టిగా కొడుతున్నాయి. 37 degrees అలా ఉందన్నమాట. సాయంత్రమే వెళ్ళామని చెప్పేసి ఇంతసేపు మళ్ళీ ఫ్రెష్ అప్ అయి ఇప్పుడే బయటకు వస్తున్నాను అనమాట. ఓం నమ శివాయ. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయలేదు. నిన్న మనం శేషాద్రి స్వామి ఆశ్రమంలో చేసాం కదా, దాని తర్వాత మళ్ళీ ఏం తినలేదు. నైట్ వచ్చి రూమ్లో కొన్ని మురుకులు ఉంటే అది తిన్నా. సో మార్నింగ్ నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ చేయకుండా అసలు ఎనర్జీ అయితే బాగానే ఉంది. మేబీ ఇక్కడ ఉన్న స్పేస్ వల్ల అది అనుకుంటా. తింటే నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎనర్జీ బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను లంచ్ కూడా ఏం వెళ్ళలేదు. సో చూద్దాం, రమణాశ్రమం వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ నీరసంగా ఫీల్ అయితే నేను జ్యూస్ తాగి స్టార్ట్ చేస్తా, లేకపోతే అలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అన్న అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు. అన్న పేరు వచ్చేసి నీలమేఘం అంట. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే రమణాశ్రమం దగ్గర నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. కొంచెం నీరసంగా అనిపిస్తుంది. జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను. సో ఈరోజు రమణాశ్రమం నుంచి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న చేస్తా కదా, నా రూమ్ ఉన్న పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఏమైనా తినాలంటే ఏం లేవన్నమాట తినడానికి. సో రమణాశ్రమం ముంగట్నే ఒక షుగర్ కేన్ జ్యూస్ పాయింట్ ఉంటే అక్కడే ఒక 2 గ్లాసులు తాగుతాను. టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. ఇంకా ఎండ చాలా ఉంది బయట. సో రమణాశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించింది ఆ ఎండకి. బయట జ్యూస్ తాగా కదా, జ్యూస్ తాగిన తర్వాత ఇక్కడ శేషాద్రి స్వామి ఆశ్రమం వచ్చాను. ఇక్కడ ఫుడ్ ఉంటుందేమని చెప్పేసి నేను చపాతీలాగా తిందామని. సో 5 o'clock ఓపెన్ అవుతుందంట ఇక్కడ. సో ప్రస్తుతానికి ఇది తింటున్నాను. స్ప్రౌట్స్ తిని బయటకు వస్తుంటే శేషాద్రి స్వామి ఆశ్రమంలోనే సాంబార్ రైస్ ఇచ్చారు. అది కూడా తీసుకుంటున్నా ఈరోజు. చూద్దాం ఎలా జరుగుతున్నది అది. టైం వచ్చేసి 4:53 అవుతుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓం నమ శివాయ.
శివాయ. టర్న్కి స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరకు వచ్చాను. టైం వచ్చేసి 9:57 అవుతుంది. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఇది నెక్స్ట్ డే అనమాట. టైం వచ్చేసి 2:10 అలా అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యాను 5th రిప్రజెంట్ చేయడానికి. సో నిన్న శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశా కదా, పక్కనే రమణాశ్రమంలో వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఒక 10 minutes అట్లా మెడిటేషన్ చేసి అటు నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత నేను నైరుతి లింగం దగ్గరికి వెళ్ళి నైరుతి లింగం దగ్గర కాసేపు కూర్చున్నాను. నైరుతి లింగం దగ్గర గణపతి మహాముని అనేటైనా తపస్సు చేశాడంట, మన తెలుగు ఆయన. అతను రమణ మహర్షి గారికి భగవాన్ రమణ మహర్షి అని పేరు ఇచ్చింది తనే అనమాట. ఇంతకుముందుకు రమణ మహర్షి గారి పేరు అందరూ ఇక్కడ బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు అనమాట. సో ఈ గణపతి మహాముని అక్కడ తపస్సు చేసిన ప్రాంతము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. నైరుతి లింగం దగ్గర కాసేపు కూర్చొని ఏదైనా భజన కానీ నామస్మరణ కానీ ధ్యానం కానీ చేసుకుంటే మంచిదని. సో అక్కడ కాసేపు కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశాను. దాని తర్వాత రోజు వెళ్తానికి మౌనస్వామి ఆశ్రమం కూడా వెళ్ళాను. లాస్ట్ 2 days నుంచి వెళ్ళి మౌనస్వామి గారు అక్కడ పూజలు చేస్తున్నారు. వాళ్ళ దర్శనం కూడా జరిగింది మనకి. దాని తర్వాత నేను అలాగే గిరి ప్రదక్షిణ చేస్తూ ప్రతిరోజు కుబేరలింగం దగ్గర అవుతున్నా కదా, ఈరోజు కూడా కుబేరలింగం దగ్గర ఒక 5 minutes అట్లా రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. సో ఈశాన్యలింగం వరకు బాగానే ఉంది. రాజగోపురం ఈశాన్యలింగం నుంచి రాజగోపురం వరకు ఆ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, కొంచెం ఆ రాళ్ళు అనేది వచ్చుకుంటున్నాయి. ఇంకా రాజగోపురం నుంచే ఇంకా రమణాశ్రమం రావడమే చాలా టఫ్ ఉందన్నమాట. అక్కడంతా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం కంకర రాళ్ళు చాలా ఘోరంగా ఉంది ఆ ఏరియాలో. లాస్ట్ 1 hour 1.5 hour లాస్ట్ 4-5 kilometers కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వచ్చి రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు ఏం చేయలేదు, బిస్కెట్స్ ఉంటే తిన్నాను రూమ్లో. సో అది విషయం. ప్రస్తుతానికి 5th రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ వీడియో ఇంతే అనమాట. నా ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ డివోషనల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.